ప్రైజులా దేవుడికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, దేవుడి విశ్వాస బిడ్డలారా, దేవుడి కృప మీకందరికీ తోడేను కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటూ ఆత్మీయంగా కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అన్ని దినములు ప్రార్థిస్తున్నాం. మా దైవజన ధరక ఏ ప్రాంతములు, ఏ దేశములు, ఎక్కడ ఉన్న సజీవుడైన రక్షకుడు ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కూడా మీకు అందరూ కూడా పేరు పేరుని కూడా వందనాలు చేస్తాను. మా యూట్యూబ్ చూసినందరూ కూడా వందనాలండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అనేక బిడ్డలకు కూడా షేర్ చేయండి. ఎందుకనక దేవుడును యేసుక్రీస్తు ప్రతి మానవులు ప్రేమించడానికి రక్షకుడికి వచ్చాడు. లోక పాపములు తెలిగిన మనం మానవులు రక్షించడానికి, పాపాత్ములు క్షమించడానికి వచ్చాడు. దేవుడు మాటలు వినాలి. వింటేనే దేవుడు మహిమగల దేవుడేంటో నువ్వు చూస్తావు, ఆయన ఎమ్మడిస్తావు. ఆనాడు యేసుక్రీస్తు శిశువుల్లో కూడా చక్కగా యేసయ్య మాట వినేవారు. ఎందుకని దేవుడి మాట ఎందుకన్నారు? ఆయన చేసే మహిమలు కానీ, చేసే ప్రార్థన కానీ చూశారు. అపోస్తలులను అక్కడ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దేవుడి సన్నిధిలో కూడుకోవాలి అంటే నడుచుకోవాలి. ఎలా కూడుకోవాలి, ఎలా ఉండాలి దేవుడి సన్నిధిలో. అపోస్తలు పౌలులను అక్కడ చిన్న మాటను చూడండి. 2:42లోకి వెళ్తే అక్కడ చూడండి, వీరు అపోస్తలు బోధన ఎందునకు సహవాసమునందును, బోధనందు సహవాసమునందు, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటందున ఏకతగడగా ఉండను. రొట్టె విందును, ప్రార్థన చేయను. యేసుక్రీస్తు బోధించటకెళ్ళాడు కొండకి. అక్కడ జన సమూహములు వచ్చేసారు. యేసుక్రీస్తు మహిమగల దేవుడంట, స్వస్థపరిచేవాడంట, ఆయన చూడాలి, ఎంతైనా మనకి ఉపకారము, ఆయన ఎప్పుడైనా చూస్తే నాకు రోగం నయం అవుతుంది, రోగం కూడా బాగుపడుతుంది అని ఆశించే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు చూడాలి, ప్రార్థించాలి, ఆయన మాట వినాలి, నడవాలి, ప్రార్థించాలి, ఆయన మనం నేర్చుకోవాలి. ప్రియమిట్లరా, మరి దమస్కులోను అక్కడ కూడా ప్రతి దినం కూడా దేవాలయంలో కూడా రొట్టె విరుచుట చేశారు. ఎందుకని? యేసుక్రీస్తు వచ్చి మరి ఆహారం పంచిపెడతానికి ఎలాగా, ఏమి లేదే అంటే అక్కడ ఉన్న 2 చేపలు 5 రొట్టెలు. దేవుడు ఆకాశం మీద యేసుక్రీస్తు జీవించాడు, యెహోవాను ప్రార్థించాడు. 5,000 మందికి తినుగాక, ప్రార్థించిన గాక, ఇంకా గంపలు మిగిలిపోయి. అప్పుడు నిజమైన యేసుక్రీస్తు ఏంటండి? నీకు ఆహారం లేకపోతే ఆహారం ఇస్తున్నాడే, మరి ప్రార్థన చేస్తామా? మనం ప్రార్థన మర్చిపోతున్నాం. ఎందుకనక మహిమగల దేవుడు సహవాసముతో ఉన్నాడు. రొట్టె విరుచుట సహవాసముతో మనం వినాలి. అప్పుడు ప్రతివాడు భయమును కలుగును, మరియు అనేక మహత్కార్యములకు సూచక్రియలకు అప్రోచ్ ద్వారా జరిగినాయి.
జరిగించి విశ్వసించిన వారందరూ ఏకముగా ఉండి కూడిన తమకు కలిగినంతట సముష్టిగా ఉంచుకొనేది. ఇది కాక తమ సతిష్ట రాశులకు అమ్మి అంతటికి వారికి అక్కల కొరికి పంచిపెట్టెను. మరియు వారి యొక్క దమస్కలి ప్రతి దినము దేవాలయము తప్పక చూడుకొని ఇంటింటికి రొట్టి విరుచుట, దేవుని స్తుతించి ప్రజలందరికీ దయ పొందిన వారై ఆనందముతో నిష్కటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని ప్రభు రక్షణ కొందకి అనుదినమును వారికి చేర్చుకొనును. చూడండి, పగల ఇంచుమించు 3 గంటలకు పేతురు యోహాను దేవాలయం ఎక్కి వెళుచుండగా మరి మొదలుకొని గుడ్డివారు కొంటివారు మూసుకుని దేవాలయం వెళుచుండగా భిక్షగాళ్ళందరూ కూడా చూశారు. ఈ రోజుల్లోనూ దేవాలయం మర్చిపోతున్నాం, పరిశుద్ధ మందిరం ముందు మర్చిపోతున్నాం. యేసు ప్రభు ఉన్నాడు కదా మనకి, ఆయన ఒక్కసారి ఒక్క గంట ఒక్క దినమును ప్రార్థిస్తే 1000 తరములు కూడా మనం రక్షించబడతాం. 1000 తరములు ఒక్క గంట ఒక్క గడి అయిన మెలకు ఉండి ప్రార్థించు పేతురు, సిమోను అని మరి యేసుక్రీస్తు చెప్తే అంత దూరం వెళ్ళి ఆ రాయిగడిలో ప్రార్థించలేదా? అప్పుడు ఏమన్నారు? అయ్యా మరి సోదరుల్లో ప్రవహించిపోయాం, అంతేకాని క్షమించేవయ్యా అన్నారు. మనము కూడా ఒక టైంలో శోధించబడతాం. ప్రార్థన శక్తినిస్తుంది, ప్రార్థన మహిమిస్తుంది, ప్రార్థన విజయం పొందుకుంటాం, ప్రార్థన క్షమలస్తుంది, ప్రార్థన ప్రేమ దయాకెరటమును పుడుతుంది. అదే నిష్కపటమైన ప్రేమతో మనం ఉండాలి. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను ఎరిమే బతుల్లో అన్నాడు. అందులో కూడా ఉంది. ఏకతారిగా ప్రార్థించండి, మెలకువగా ఉండండి. ఏ గడి ఇక్కడ సంభవిస్తుందో తెలియదు, ఏ గడి ఎలా ప్రవేశిస్తుందో తెలియదు. తెలియక మునిపే మన ఏకతాడగా ఉండి ప్రార్థనించి పరలోక సాక్షిగా ఆయన మన పేరు పొందుకోవాలి. ఈ భూలోకంలో మన కొన్నాళ్ళని మనం నివసించేది కన్నీరు, బాధ, దుఃఖం ఇవన్నీ సమాజమే. ప్రతి మనిషికి జయించాలి, విజయం పొందాలి, ఆయన ఇష్టమేంటో నువ్వు నడుచుకోవాలి. పరలోక సాక్షిగా అక్కడ ఏంటండి సిరినవ్వుతోను ఆయన నువ్వు చూడబోతున్నావు. అక్కడ ఉంటుందని మహిమ గల దేవుడు. ఎగుములుగా నువ్వు చూడబోతున్నావు, ఎగుములుగా పరలోక సాక్షిగా నువ్వు అక్కడ ఉంటున్నావు. నన్ను చూస్తా తండ్రిని నేను ఎలా ఉంటానో మీరు ఎరగరు కదా, మీరందరూ నాకు తెలుసు. కానీ నేను ఎలాగంటే ఎరగాలంటే ఏం చేయాలి? మన ఆత్మశాంతిని దేవుడి దగ్గర ఉన్నప్పుడు, పరలోకం మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ చూస్తాం దేవుడి మహిమేంటో. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు చేసింది మహిమలు ఏంటండి? దేవుడి సన్నిధిలో కూర్చోండి, ఒక్క గంట అయినా సరే దేవుణ్ణి ప్రార్థించు, అనేక రక్షణ కోసం ప్రార్థించు, అనేక బిడ్డల కోసం ప్రార్థించు, అనేక సంఘాల కోసం ప్రార్థించు, అనేక నాయకులకు ప్రతి రోగుల కోసం ప్రార్థించడమే ఈ దైవజన లక్షణం. అపోస్తలుల పౌలు అలాగే ప్రార్థించారు ఎగతడక. బిడ్డలారా, ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆచరించిన కాక ఆమేన్. ప్రార్థన అంటే పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు ప్రభా. నాయన అనేక బిడ్డలు రక్షించండి, కాపుదల భద్రత ఉంచి ప్రభా, నీ సాక్ష్యం నిలబెట్టుకోండి, సహాయం నీ ఆశలు నింపండి ప్రభా, రక్షణ దయచండి, విశ్వాసం ప్రేమ దయాకరటం పొందినట్లుగా నీ కృపలో బలపరచండి ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రభా లేవలెత్తండి. దేశ విదేశాలు అనేక ప్రయాణాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాల కొరకు, అలాగే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కాలేజీల కొరకు వాళ్ళకి సీట్లు ఇచ్చినట్లుగా నీ కృపలో బలపరచండి, దీవించండి. మహిమ ఘనత ప్రభావముల కార్యంలో దయచేయమని
క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చేయాలండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.